ఈ ప్రపంచంలో ఎన్నో మతాలు ఉన్నాయి. ఎందుకు? ప్రతి వ్యక్తి ప్రయత్నిస్తాడు ఈ బాధ నుంచి బయటికి వెళ్ళడానికి. ఈ బాధ వాళ్ళకి అనవసరం. ఈ బాధ తొలగించడానికి అన్ని ప్రయత్నాలు వాళ్ళు చేస్తారు. కానీ ఏదైనా మార్గం ఇప్పటి వరకు వాళ్లకు దొరకదు. అందుకే ప్రయత్నిస్తూ ఉన్నారు. మతాల గురించి మనం కొంచెం మాట్లాడితే చాలా కాల క్రితం నుంచి భారతదేశంలో మాత్రమే కాదు, ఈ ప్రపంచంలో జీవించే అన్ని వ్యక్తులు వాళ్ళ బాధలను, వాళ్ళ పీడాలను, వాళ్ళ కష్టమైన పరిస్థితులను వదిలించడానికి, తొలగించడానికి ప్రయత్నించారు. ముందు వాళ్ళకి అనిపించింది. మనం తీసుకుందాం, ఒక రైతు ఉన్నాడు. చాలా కాల క్రితం ఒక రైతు ఉన్నాడు. ఆ రైతు చాలా కష్టంగా పనిచేసి ఒక పొలం తయారు చేశాడు. ఆ పొలం తయారు చేసి ఆ పొలానికి గింజలు పెట్టి ఎదురు చూస్తూ ఉన్నప్పుడు చాలా పెద్ద వర్షం పడి ఆ మొత్తం పొలం నాశనమైంది. ఇప్పుడు ఆ రైతుకి అనిపిస్తుంది, ఈ ప్రకృతి సహజం లేకపోతే స్వభావ ధర్మం నాకంటే చాలా పెద్ద విషయం. స్వభావ ధర్మం, ఈ ప్రకృతి, ఈ పర్యావరణం నాకంటే చాలా పెద్ద విషయం. అందుకే నేను స్వభావ ధర్మానికి పూజ చేయాలి. పూజ చేస్తే స్వభావ ధర్మం నాకు ప్రయోజనాలు ఇవ్వగలదు లాగా చాలా కాల క్రితం ఉన్న ప్రజలకు అనిపించింది. అందుకే వాళ్ళు మొదలుపెట్టారు స్వభావ ధర్మానికి వందించడానికి, పూజించడానికి, ఆరాధించడానికి, నివేదించడానికి మొదలుపెట్టారు. ఎందుకంటే వాళ్ళకు అనిపించింది, మాకంటే స్వభావ ధర్మం చాలా పెద్ద విషయం, చాలా బలంగా ఉన్న విషయం, చాలా బలవంతమైన విషయం. ఋగ్వేదం లాగా ఉన్న 4 మహావేదాలలో ఉన్న విషయాలు ఏమిటి? ఆ పుస్తకాలలో ఉంది స్వభావ ధర్మానికి చేసే పూజా విధి, స్వభావ ధర్మానికి చేసే విభిన్న రకాలుగా పూజలు, అర్చనాలు, శ్లోకాలు, స్తోత్రాలు ఆ వేద గ్రంథాలలో ఉన్నాయి. అంటే ఈ మతాలు సృష్టించబడింది ప్రపంచానికి. ఎందుకంటే మనస్సులో బాధ పుట్టింది. ముందు ప్రపంచంలో జీవించే వాళ్ళ మనసులో బాధ పుట్టింది. ఆ బాధ తొలగించడానికి, ఆ బాధ నుంచి దూరం వెళ్ళడానికి మతాలు లాగా విషయాలు ఈ ప్రపంచానికి సృష్టించబడ్డాయి. ఇప్పుడు ఈ ప్రపంచంలో 1000కి పైగా మతాలు ఉన్నాయి. వేరే మతాలు, వేరైన మతాలు. ఆ అన్ని మతాలలో నేర్పిస్తుంది ఈ బాధ నుంచి బయటికి వెళ్ళడానికి చేయగలిగే పనుల గురించి. ఆ దేవుడికి పూజ చేయండి, ఈ దేవుడికి పూజ చేయండి, ఇలాగే వ్రతాలు అనుసరించండి, పాటించండి లాగా విభిన్న బోధనాలు ఆ మతాలలో ఉన్నాయి. కానీ ఆ మొత్తం పనులు
చేసిన తర్వాత కూడా ప్రపంచంలో జీవించే వాళ్ళ మనసులో పుట్టిన బాధ తొలగించలేకపోయారు వాళ్ళు. అందుకే ఇప్పుడు కూడా దేవుళ్ళ దగ్గరికి వెళ్ళి విభిన్న రకాలుగా వ్రతాలు పాటించి ప్రయత్నిస్తూ ఉన్నారు. మతాలు అంటే అలాగే ఉన్న విషయం. మతాలు సృష్టించబడింది మనస్సులో పుట్టిన బాధ ద్వారా. బాధ లేకపోతే మతానికి ఏదైనా అవసరం ఉందా? మతం ఎందుకు మనకు? తత్వశాస్త్రం ఎందుకు మనకు? తత్వశాస్త్రం అంటే ఏమిటో మీకు తెలుసా? తత్వశాస్త్రం అంటే దర్శనే, ఫిలసఫీ. ఈ ప్రపంచానికి ఫిలసఫీ ఎందుకు? తత్వశాస్త్రానికి అవసరం ఏమిటి? తత్వశాస్త్రం అవసరం ఏమిటి? తత్వశాస్త్రం అంటే ప్రజ్ఞ పొందడానికి ఉన్న మార్గం. ఈ ప్రపంచంలో తత్వశాస్త్రాలలాగా 1000కి పైగా విభిన్న బోధనాలు ఉన్నాయి, కానీ ప్రజ్ఞ వాళ్ళతో పాటు లేదు. ప్రజ్ఞ ఉన్న ఒకే ఒక మతం అంటే ఒకే ఒక తత్వశాస్త్రం ఉంది. అది ఏమిటి అంటే జీవిత సత్యాల గురించి ఉన్న తత్వశాస్త్రం. ప్రపంచంలో నిజం, వాస్తవం గురించి ఉన్న తత్వశాస్త్రం. ఇప్పుడు మనకు ఆ ధర్మంతో ఈ ప్రపంచం ఏమిటో నిజంగా తెలుసుకోవడానికి మనతో పాటు అవకాశం ఉంది. అనిత్య స్వభావం, దుఃఖ స్వభావం, అనాత్మ స్వభావం గురించి మాట్లాడే ఏదైనా మతం ఈ ప్రపంచంలో లేదు. అనిత్యం గురించి మాట్లాడతారు వాళ్ళు, అనిత్య స్వభావం గురించి. అంటే ఏదైనా విషయం స్థిరమైన లేదు. అన్ని విషయాలు కాలం అయిపోయినప్పుడు, కాలం గడిపేసినప్పుడు ఏమవుతుంది? క్షయమవుతుంది లాగా వాళ్ళు చెప్తారు, వాళ్ళు మాట్లాడతారు. దుఃఖం గురించి వాళ్ళు మాట్లాడతారు. దుఃఖం అంటే శారీరకమైన దుఃఖాలు మరియు మానసికమైన దుఃఖాలు. అలాగే వాళ్ళు మాట్లాడతారు. కానీ జాతి స్వభావం గురించి, మనసులో పుట్టిన ఈ జాతి స్వభావం, అన్ని దుఃఖాల మూలం, అన్ని దుఃఖాలను పుట్టడానికి ఉన్న మూలం గురించి వాళ్ళతో పాటు ఏదైనా తెలివి లేదు. అనాత్మ స్వభావం గురించి అవబోధం లేదు. అనాత్మ స్వభావం వాళ్ళు మాట్లాడతారు. ఏదైనా ఆత్మ లేదు, ప్రతిదీ అనాత్మ. అంటే వ్యక్తిలాగా ఏదైనా విషయం లేదు, అనాత్మ. అలాగే మాట్లాడతారు. కానీ అనిత్య దుఃఖ అనాత్మ స్వభావం గురించి వాళ్ళతో పాటు తెలివి లేదు. ఎందుకంటే ఇలాంటి విషయాలు సాధారణమైన మనసులో పుట్టవు. ఇది అవగాహన చేసుకోవడానికి ఒక విశేషమైన మనస్సు కావాలి. ఆ మనస్సులో చాలా కాల క్రితం నుంచి చేసిన అభ్యాసాలు కూడా కావాలి. భగవాన్ బుద్ధుడు చాలా కాల క్రితం నుంచి అభ్యాసించి కిం సత్యగవేసి కిం కుశలగవేసి లాగా సత్యం ఏమిటి, కుశలం ఏమిటి లాగా వెతుకుతూ ఆయన కూడా వెతకారు. సత్యం గురించి వెతకారు, కుశలం ఏమిటో వెతకారు. అలాగే వెతుకుతూ వచ్చి ఇప్పుడు సంబుద్ధత్వం పొందారు. సంబుద్ధత్వం పొందిన తర్వాత ఈ ప్రపంచం గురించి అన్ని విషయాలు ఆయన మనసులో పుట్టాయి. ఇప్పుడు ఆయన చెప్పవచ్చు, ఈ ప్రపంచం అనిత్యమైనది, దుఃఖమైనది మరియు అనాత్మైనది. అందుకే ఈ సంబుద్ధ శాసనంలో ఉన్న చాలా మహత్తరమైన విషయాలు ఏమిటో ఎవరైనా నా నుంచి అడిగితే నాకు చెప్పడానికి ఒకే విషయం ఉంది. ఆ విషయం ఏమిటి? ఈ త్రిలక్షణం. అంటే అనిత్య దుఃఖ అనాత్మ స్వభావం. అనిత్య స్వభావం చాలా సులువైనది.
కదా! ఏదైనా గాఢమైన విషయం దానిలో లేదు. చాలా సులువైనది. కానీ దానిని అవగాహన చేసుకోవడానికి మనతో పాటు చాలా పుణ్యం కావాలి. చాలా అభ్యాసించడం కావాలి.